హాయ్ హలో నమస్తే అందరికీ. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆర్సిటీ సిద్దిపేటలో ఉన్నాము. సో ఈ సంస్థలో ఏం కోర్సులు ఉన్నాయో మన ముందు ఉంది కోర్స్ కోఆర్డినేటర్ నజీం సార్ అయితే ఉన్నాడు మన ముందు. సో ఈ సంస్థలో ఉన్న కోర్సుల గురించి వివరాలు తెలుసుకుందాం మనం. సో హాయ్ సార్. హాయ్ పరశురాములు. సార్ ఈ ఆర్సిటీ అనే సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, కొంచెం దీని వివరాలు చెప్తారా? ఓకే పరశురాములు, ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మొట్టమొదటిసారిగా 2015లో స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇక్కడ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీయులకు రైతులకు ఉచితంగా నైపుణ్య శిక్షణలు ఇవ్వడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సార్ ఓకే సార్, సంతోషం. సార్ మీ సంస్థలో ఏ కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులో జాయిన్ కావాలంటే ఏజ్ లిమిట్స్ ఏమన్నా కావాలా, వాటి గురించి వివరాలు చెప్తారా? ఓకే పరశురాములు, ఇక్కడ వచ్చేసి మనకు మహిళలకు అదేవిధంగా పురుషులకు రైతులకు ఉచితంగా శిక్షణలు ఇస్తాం. ఇక్కడ వచ్చేసి మహిళలకు వచ్చేసి టైలరింగ్ 31 రోజులు ఉంటుంది. అదేవిధంగా బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ 35 రోజులు ఉంటుంది. మగ్గం వర్క్ అనేది 31 రోజులు ఉంటుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఒక 31 రోజులు ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ డిటిపికి సంబంధించింది 45 రోజుల కోర్సులు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కోర్సులు. అదేవిధంగా పురుషులకు వచ్చేసి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ 31 రోజులు. అదేవిధంగా సీసీ కెమెరాల రిపేరింగ్ ఇన్స్టాలేషన్ 13 రోజుల కోర్సు. అదేవిధంగా 2 వీలర్ మెకానిజం 30 రోజుల కోర్సు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ సంబంధించిన కోర్సు కూడా 30 రోజుల కోర్సు ఉంది. అదేవిధంగా కంప్యూటర్ టాలీ, కంప్యూటర్ డిటిపి మొదలగు కోర్సులు ఇవన్నీ పురుషులకు వచ్చేసి ఉన్నాయి. అదే రైతులకు వచ్చేసి పాడి పశువుల పెంపకం, అదేవిధంగా పుట్టగొడుగుల సాగు సంబంధించిన కోర్సులు ఉన్నాయి. ఇవి 10 రోజుల కోర్సులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అర్హత ఏదంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా 50 సంవత్సరాల లోపు ఎవరైనా సరే, సిద్దిపేట జిల్లాకు చెందిన వారు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే సార్, మీ సంస్థలో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోవడానికి ఏమైనా ఫీజు ఎలాంటిదైనా తీసుకుంటారా? ఓకే, దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ ఫీజు ఎలాంటిది ఏమీ ఉండదు. పూర్తిగా ఉచిత సౌకర్యాలతో పాటు నైపుణ్య శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక 2 ఫోటోలు, 10th మెమో జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లన్నీ పెట్టి ఇక్కడ అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఎప్పుడైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మేము ఫోన్ ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, మీ సంస్థలో ఎవరు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ పొందే విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి మీ సంస్థలో? ఓకే పరశురాములు, ఇక్కడ డొమైన్ స్కిల్ ట్రైనర్స్ అని ఏదైతే నైపుణ్య శిక్షణ ఉందో వాళ్ళని పర్సనల్గా పిలుచుకోవడం జరుగుతుంది. వాళ్ళేమో నైపుణ్య శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మేము ఇక్కడ ఇతర ఫ్యాకల్టీలు ఉంటాము. ఆ ఫ్యాకల్టీ ఏం చేస్తామంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ టెక్నిక్స్, దాంతోపాటు వ్యాపార మెలకువలకు సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ మేము నేర్పించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వచ్చే సదుపాయాలు వచ్చేసి వారికి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అదేవిధంగా 11 గంటలకి టీ బిస్కెట్స్ ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసి భోజనం ఉంటుంది. 4 గంటలకు మళ్ళీ టీ స్నాక్స్ ఉంటాయి. రాత్రి హాస్టల్ ఫెసిలిటీతో పాటు హాస్టల్లో ఉండే విద్యార్థులకు అందరికీ కూడా ఉచితంగా భోజన సౌకర్యాలు ఉండడం జరుగుతుంది. ఓకే సార్, స్వయం ఉపాధి అంటున్నారు. ఒక వ్యాపారం చేయాలంటే ధైర్యం కావాలి ప్రతి ఒక్కరికి. అలాంటి ధైర్యాన్ని ఇచ్చే స్కిల్స్ ఏమైనా మీ సంస్థలో నేర్పుతారా సార్? ఓకే పరశురాములు, అద్భుతమైన ప్రశ్నను అడగడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ వినాల్సిన క్వశ్చన్ ఇది. ప్లస్ నేను ఆన్సర్ చెప్తాను. ఈ ఆర్సిటీ యొక్క ముఖ్య కాన్సెప్టే వాళ్ళని వ్యవస్థాపకులుగా తయారు చేయడం. వ్యవస్థాపకుడు అంటే తను ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఎదగడం. బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ఓన్లీ నైపుణ్యాలు మాత్రమే నేర్పిస్తారు. కానీ ఈ ఆర్సిటీ కాన్సెప్ట్లో ఏంటంటే నైపుణ్యాలతో పాటు వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యాపారం మెలకువలు, వ్యాపారం ఏ విధంగా చేయాలి, మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, మార్కెట్ సర్వే ఏ విధంగా చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఓ వ్యాపారస్తునికి కావాల్సిన లక్షణాలన్నీ ఇక్కడ మేము ఆర్సిటీ ద్వారా వాళ్ళకు నేర్పించడం ఈ సంస్థ యొక్క ముఖ్య కాన్సెప్ట్. ఓకే సార్, గత 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుస్తుంది కదా, ఈ సంస్థలో స్వయం ఉపాధి పొందిన వారు ఎంతమంది స్థిరపడ్డారు? ఓకే, గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ సంస్థ ద్వారా 6,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 6,000 మందిలో 70% జీవితంలో స్థిరపడ్డారు స్వయం ఉపాధి ద్వారా. దాంతోపాటు ఒక 50% మెంబర్స్కి మేము బ్యాంకులు రుణాల ద్వారా ఇప్పించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆర్థిక సంవత్సరంలో మనకు ఒక టార్గెట్ గవర్నమెంట్ ఇస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో సుమారు ఒక 1000 మందికి ట్రైనింగ్ ఇస్తాం మనం. ఓకేనా, దాన్ని యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్రతి ఒక్క మంత్లో ఏ ట్రైనింగ్ ఇస్తాం అనేది పేపర్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, వాట్సాప్ ద్వారా ప్రమోషన్ చేస్తాం. ఓకే సార్, చాలా సంతోషం. ఈ సంస్థలో స్వయం ఉపాధి పొంది బయటకు వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళని ఎలా ఫాలో అప్ చేస్తారు? ఓకే, ఫాలో అప్ విషయం ఏంటంటే మనం బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ఏదైనా స్కిల్ నేర్పిస్తే స్కిల్ నేర్పించిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు. కానీ ఆర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఫాలో అప్ చేస్తాం.
ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 60 డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదంటే వాళ్ళు చేసే పని సంస్థకు వెళ్ళి మీరు ఏం చేస్తున్నారని ఫాలో అప్ చేస్తాం. దాని ద్వారా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి, దాని తర్వాత ఇంకో సంవత్సరంకి ఒకసారి ఫాలో అప్ చేస్తాం. వాళ్ళు జీవితంలో స్థిరపడ్డారా లేదా అనే విషయాలు మేము తెలుసుకొని ఫాలో అప్ ద్వారా మేము తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ జీవితంలో స్థిరపడలేదంటే వాళ్ళకి ఏమైనా అడిషనల్గా ఇంకా స్కిల్స్కి కావాలన్నా ఇంకెక్కడైనా అవకాశాలు ఉన్నాయా అనే అంశం పైన కూడా వాళ్ళని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఒక వ్యక్తి ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకో కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నదా? ఓకే పరశురాములు, చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది, అంటే ఆర్సిటీలో ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకో కోర్సుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్న మీరు వేసారు. దీనికి నేను పూర్తి సమాధానం ఇస్తాను. ఎప్పుడైతే మన ఆర్సిటీలో శిక్షణ పొందినామో మరొక శిక్షణకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక జీవితంలో స్థిరపడాలంటే ఒక కోర్సులో పూర్తి పరిజ్ఞానం అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్తో, అదేవిధంగా ఆధార్ ఎనేబుల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్తో ఇక్కడ మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయము ఖచ్చితంగా బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అవకాశం ఉండదు. ఒకటి కోర్సు మాత్రమే ఒకరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. లేదు వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే 4 కోర్సులు వివిధ రకాలైన కోర్సులు ఇవ్వచ్చు. ఓకే సార్, మీరు గ్రామీణ ప్రాంత ప్రజలకి శిక్షణ ఇస్తాను అంటున్నారు, మరి పట్టణ ప్రాంత ప్రజలకు అవకాశం లేదా? ఓకే, వారికి కూడా అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతం వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఒక బ్యాచ్లో ఒక 30 మెంబర్స్ ఉంటే ఒక 70% అంటే 21 మెంబర్స్కి గ్రామీణ ప్రాంతం వాళ్ళు తీసుకోవచ్చు. మిగతా 7గురిని కూడా పట్టణ ప్రాంతం వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. 70-30% ప్రకారం గ్రామీణ ప్రాంతం వాళ్ళకు ఉన్నది, అదేవిధంగా పట్టణ ప్రాంతం కూడా ఈ అవకాశం ఉంది. ఓకే సార్, మీరు రిజిస్ట్రేషన్కి రేషన్ కార్డు అవసరమని అంటున్నారు, రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఎట్లా మరి? ఓకే పరశురాములు, కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా, అందులో నేమ్ ఉండాల్సిందే. కంపల్సరీగా రేషన్ కార్డు కానీ ఉపాధి హామీ కార్డు కానీ వాళ్ళ పేరు ఉంటే వాళ్ళకు అడ్మిషన్ దొరుకుతుంది. ఓకే సార్, మీరు నేర్పించే ఈ కోర్సులతో పాటు ఏవైనా డిజిటల్ తరగతులు ఏమైనా నిర్వహిస్తున్నారా? ఓకే పరశురాములు, ఇక్కడ మన ఆర్సిటీ సంస్థ సిద్దిపేట సంస్థలో అన్ని డిజిటల్ తరగతులే ఉన్నాయి. క్లాస్ రూమ్ 1లో కూడా ప్రొజెక్టర్ ద్వారా బోధన, క్లాస్ రూమ్ 2 ద్వారా, అదేవిధంగా వర్క్షీట్లో కూడా మొత్తం కూడా డిజిటల్ తరగతులే ఉండడం జరుగుతుంది. ఇంకో విషయం అంటే ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా ఏసీ ఉంటుంది మనం, ప్లస్ డార్మెటరీ హాస్టల్లో కూడా ఏసీ సదుపాయం ఉంది. ఓన్లీ తెలంగాణలో ఫుల్లీ ఏసీ క్యాంపస్ అంటే సిద్దిపేట ఆర్సిటీ ఒక్కటే మాత్రమే ఈ డిజిటల్ తరగతుల ద్వారా, అదేవిధంగా ఏసీ క్యాంపస్ ఈ సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉన్నది. ఓకే సార్, ఈ ఆర్సిటీ అనే సంస్థ మన సిద్దిపేటలోనే ఉన్నదా లేక మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నదా? పరశురాములు, ఇంతకుముందుకు మనకు తెలంగాణ రాకముందు 10 జిల్లాలు ఉంటుండే. 10 జిల్లాల్లో అన్ని ఆర్సిటీలు ఉండడం జరిగింది. అవి ఎస్బీఐకి సంబంధించిన ఆర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు 2014లో తెలంగాణ వచ్చింది, 2016లో సిద్దిపేట జిల్లా ఏర్పడ్డది. కానీ జిల్లా కాకముందుకే 2015లో ఇక్కడ నవంబర్ 27, 2015లో మన సిద్దిపేటలో స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొన్ని కొత్త జిల్లాలలో కూడా ఇలాంటి ఆర్సిటీలు రావడం జరిగింది. అదే విధంగా అనుకుంటే మన పక్క జిల్లా అయినటువంటి సిరిసిల్లలో ఉన్నది, జగిత్యాలలో ఉన్నది, వనపర్తిలో కూడా ఉన్నది, అదేవిధంగా గద్వాల జిల్లాలో కూడా ఉన్నది, పెద్దపల్లి జిల్లాలో కూడా ఈ మధ్యలో ప్రారంభించడం జరిగింది. ఓకే సార్, ఈ సంస్థ టైమింగ్స్ ఎలా ఉంటాయి? లేక మధ్యాహ్నం దాకానే ఉంటుందా లేక సాయంత్రం దాకా ఉంటుందా? ఓకే పరశురాములు, శిక్షణ సమయం అనేది ఎలా ఉంటుందంటే పొద్దున 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం వరకు కానివ్వండి, సాయంత్రం అంటే రెండు షిఫ్టులలో ఏముండదు. పొద్దున 9 నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం 5:30 వరకు ఉండాల్సిందే. ఇక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అబ్బాయిలకు వేరు హాస్టల్ ఉంటుంది, అమ్మాయిలకు వేరు హాస్టల్ ఉంటుంది. అమ్మాయిలకు ఉన్నప్పుడు బ్యాచ్ అబ్బాయిలకు ఉండదు, అబ్బాయిలకు ఉన్నప్పుడు బ్యాచ్ అమ్మాయిలకు ఉండదు. ఇప్పుడు ఎవరి బ్యాచ్ వాళ్ళకే సపరేట్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు తీసుకోవాల్సిందే, రావాల్సిందే. ఓకే సార్, ఇప్పటివరకు మీరు చెప్పిన వివరాలన్నీ చాలా బాగున్నాయి. మన సంస్థ యొక్క అడ్రస్, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి యువకులకు ఏమైనా మీరు చెప్పదలుచుకుంటున్నారా? ఓకే పరశురాములు, సిద్దిపేట గ్రామంలో ఉన్నటువంటి 499 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంస్థ యొక్క సేవలు సద్వినియోగం చేసుకోండి. ఒకప్పుడు ఎట్లా ఉందంటే ఓన్లీ సంతకం రాకపోతే నిరక్షరాస్యులు అందరూ, కానీ ఇప్పుడు నైపుణ్యం లేకపోతే నిరక్షరాస్యులు అంటారు. ప్రతి ఒక్కరు డిగ్రీలు చదివినా, ఎంబీఏలు చదివినా, బీటెక్ చేసినా చాలా మందికి నైపుణ్య శిక్షణ యొక్క అవగాహన లేకుండా పోతుంది. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా
ఈ సంస్థ గురించి చెప్పదలుచుకున్న ఒకటే విషయం, మీరు నిరుద్యోగులై ఉండి ఖాళీగా ఉండకుండా ఈ సంస్థ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంస్థ యొక్క అడ్రస్ వచ్చేసి బ్లాక్ ఆఫీస్ నుంచి ఎన్సాన్పల్లి వెళ్ళే దారిలో జిల్లా గ్రంథాలయంకు ముందు ఈ అడ్రస్ ఉంటుంది. లేదు అంటే మీరు ఈ ఫోన్ నంబర్ కూడా నేను ఈ తెలియజేసుకుంటున్నాను. 08457225944ను సంప్రదించినట్టయితే మేము కూడా అడ్రస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ సంస్థ యొక్క వివరాలు తెలిపినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్.